2024 ఎలక్షన్ మరి ఏదైతే శ్రీవారి దయ వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ప్రజల తాలూకా అభీష్టం మేరకు మంచి పరిపాలన అందించేటటువంటి వారు రావాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిపాలకులు సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారు, కానీ మరి ఏదైతే అభివృద్ధికి ఉందో అభివృద్ధి కోణంలో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కుంటుపడి ఉంది. మరి శ్రీవారి దయ వల్ల అప్పులు కూడా తీరాలని మరి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. మరి దానికి అనుగుణంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆలోచించి ప్రవేశపెట్టిన బడ్జెట్ రానున్న కాలంలో కూడా మంచి జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మరి మిగతా విషయాల్లో చూస్తే మాత్రం చాలా వెనుకబడే ఉంది. చాలా గంతలతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటి కొంత వ్యతిరేకత అయితే మాత్రం ఈ ప్రభుత్వం సంతరించుకుందని చెప్పి ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను. మరి దాన్ని సరిచేసుకున్న సందర్భాలు డే 1 నుంచి నేటి వరకు కూడా నాకు ఎక్కడా కనిపించలేదు. ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ మరి ఈ ప్రభుత్వానికి దూరంగా ఉన్న సందర్భాలు అయితే ఉన్నాయి. మంచి చేస్తానని చెప్పి ఒక భరోసా నేటికైనా ఇవ్వగలిగితే మాత్రం వీరందరూ ప్రభుత్వ పక్షాన్ని ఉండడానికి ఇప్పుడు కూడా మరి మరి అభిమానాన్ని వెలిపిస్తూ ఉన్నారు. మరి అభిమానాన్ని చొరగొంటారా, మరి దూరం చేసుకుంటారా అని ప్రభుత్వం తాలూకా లక్ష్యం మీద ఆధారపడి ఉంది మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా సరే విభజన ఆంధ్రప్రదేశ్కి రానున్న రోజుల్లో మంచి జరగాలని ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేనైతే కోరుకుంటున్నాను. మంచి జరుగుతుంది. మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.